నమస్కారం. కేవీఎన్ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రామారెడ్డి మండలంలోని స్కూల్ తాండాలో పెద్దపులి సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తాండాలో ఓ రైతుకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తాండా అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా తాండా శివార్లో పులి సంచరిస్తున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. 2 రోజుల క్రితం ఓ ఆవుపై పులి దాడి చేసి చంపింది. తాజాగా ఆదివారం మరోసారి ఓ ఆవుపై దాడికి యత్నించగా ఆవు త్రుటిలో తప్పించుకోగా ఆవు గొంతుపై తీవ్ర గాయమైంది. దీంతో రామారెడ్డి మండలంలోని స్కూల్ తాండా, బట్టుతాండా, జగదంబ తాండా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒక ఆవును చంపిన తర్వాత మిగిలిన అవశేషాలు, పంజా గుర్తులు తదితర ఆధారాలను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు పెద్దపులి ఉన్నట్లుగా ధృవీకరించారు. రామారెడ్డి మండల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ అధికారులు పోలీసులు సూచించారు. సిరికొండ, మాచారెడ్డి, ఇందల్బాయ్, దర్పల్లె అటవీ ప్రాంతాలలో సంచరిస్తున్న ఏస్టువెల్ పులిగా గుర్తించడం జరిగిందన్నారు. ఆవుపై పెద్ద పులి దాడి చేయడంతో ఆగ్రహం గురైన ఓ రైతు ఆవుపై విషం చల్లాడు. ఒకవేళ పెద్ద పులి ఆవును తినేందుకు వస్తే విషప్రయోగం జరగడంతో పెద్ద పులికి ఏదైనా జరిగే అవకాశం ఉంటుందన్నారు. కానీ ఒక్కసారి దాడి చేసిన తర్వాత మళ్లీ ఆవు దగ్గరికి పెద్ద పులి రాదని కూడా అధికారులు చెబుతున్నారు. గత 2 రోజులుగా అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రామచందర్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్, ప్రైమరీ రీసెర్చ్ సెంటర్, రామారెడ్డి. అయితే ఈరోజు అరౌండ్ 5 o'clock 5:30 మధ్యలో నాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి కాల్ వచ్చిందండి. అయితే ఈ అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్తో చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ వేసిండ్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కలిపిండ్రా లేదా, బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరిగింది. సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో పాయిజన్ ఉందా లేదా అనేసి మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పటిదాకా మనము అది ఉందా లేదా అని చెప్పలేమండి. ఒకవేళ పాయిజన్ బాడీ మీద టైగర్ అంటే జనరల్గా డెడ్ బాడీని అయితే టైగర్ అటాక్ అంటే తినడానికి ఇష్టపడదు. ఒకవేళ ఏదైనా ఆకలితో ఉండి అట్లాంటి సిచ్యువేషన్లో అయితే బాడీ మీద పాయిజన్ ఉండి టైగర్ దాన్ని తిన్నదనుకోండి, టైగర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక ఫర్దర్ వాళ్ళు రెస్క్యూ చేస్తారు, టైగర్ని రెస్క్యూ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కామారెడ్డి పనిచేస్తున్నాను. మాకు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సిరికొండ రేంజ్లో టైగర్ మూమెంట్ ఉన్నది. ఇట్ ఎనీ టైం పక్కనే మాచారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్కి అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది. అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో ఈ కంపార్ట్మెంట్ నెంబర్ 540లో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే దాన్ని పరిశీలించిన తర్వాత మా స్టాఫ్ వచ్చేసి దాని మీద పాయిజన్ చేసిండ్రు అన్నట్టుగా ఒక అనుమానంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే మేము వెటర్నరీ డాక్టర్ని పిలిచి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఏంటంటే ఒకవేళ పాయిజన్ చేసి ఉంటే కనుక మళ్ళీ టైగర్ ఇక్కడికి వచ్చేసి ఆ మాంసం తిని దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మేము ఈ క్యారికేస్ని అంటే క్యాటిల్ యొక్క కలేబరాన్ని పూర్తిగా దహనం చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఈ మనం గుర్తించారా? ఈ టైగర్ వచ్చేసి ఇప్పుడు ఎస్టివల్ టైగర్గా ఆల్రెడీ
మా ఎక్స్పర్ట్స్ గుర్తించడం జరిగింది. ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లా, ఆ తర్వాత జగిత్యాల జిల్లా, ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో తిరుగుతూ ఈ అటవీ ప్రాంతంలో తిరగడము గమనించడం జరిగింది. ఏమన్నా ఈ పాయిజన్ మాంసం తిని ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి. ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి, దాని యొక్క క్వాంటిటీని బట్టి అది మనమేమి ఇప్పట్లో ఈ స్టేజ్లో మేము నిర్ధారించలేదు. సార్ ఇప్పుడు వీళ్ళు ఎవరు ఉద్దేశం మనం టైగర్ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం కాబట్టి మొట్టమొదలు మేము ఈ కళేబరాన్ని దహనం చేయడం జరిగింది. దీన్ని డిస్పోజ్ చేసిన తర్వాత రేపు వచ్చేసి మళ్ళీ మేము ఈ అటవీ ప్రాంతంలో మొత్తము జల్లెడ పట్టేసి అసలు ఆనవాళ్ళు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు ఈ మాంసం తీసుకుంటారా లేకుంటే వాళ్ళకి అవన్నీ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో. ప్రస్తుత దాడి నేపథ్యంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల అడవుల్లో అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పులి కదలికలను గుర్తించేందుకు 4 బృందాలుగా ఏర్పడి డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి సంచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోకి వెళ్లే రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సహకరించాలని, పులి సంచారం గమనించి ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే తెలియజేయాలని కోరారు. పులుల ఆవాసాలను పరిరక్షించడంతో పాటు మానవ వన్యప్రాణుల సంఘర్షణను నివారించడానికి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక ఈ ఘటనతో రామారెడ్డి మండల ప్రజలు ప్రస్తుతం తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మంచిగా వస్తుంది ఇటా అన్న పంపింది కదా మీ దగ్గర అవి అయినట్టుంటాయి మరి. తిన్నాం సార్, మీరు జరిగింది. నేను ఒక వైల్డ్ లైఫ్ ఎన్జిఓలో పనిచేస్తున్నాం, ప్రస్తుతానికి టైగర్ ప్రొటెక్షన్ పార్క్ పనిచేస్తుంటాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుకి వస్తే మనం టైగర్ చాలా మంది అంటారు టైగర్ మిస్సింగ్ అని చెప్పేసి ఒక ఆవును చంపడం జరిగింది. చంపిన తర్వాత మనం దాన్ని సెట్ చేస్తున్నాం. ఇప్పుడు డ్రోన్తో సెట్ చేయడం జరిగింది. తర్వాత మన 4 టీంలో డివైడ్ తిరగడం జరిగింది. సో ఇప్పుడు అది మనం ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. అవును అడవులు మాత్రం కనిపించింది, ఫోటోస్ రాలేదు పట్టుకున్నాం. ప్రస్తుతానికి ఉంది అని చెప్పలేము, మనకి వేరే ఇక్కడ దొరికేందరు కూడా ఉండదు, ఇక్కడ ఉండొచ్చు. రెడ్డి నిన్న సమాచారం అందిన వెంటనే బృందాలుగా చేరిన మొత్తం వెతికాము. నిన్న ఆవు ఒక కళేబరం ఉన్నది, వాటి యొక్క పాదముద్రలు కూడా ఉన్నాయి. యాక్చువల్ పెద్ద పులే అని ఒక అంటే వచ్చేసి నిర్ధారణకు వచ్చేసింది. సో దానికోసం సెర్చ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు 4 బృందాలుగా డివైడ్ అయ్యి ఒక్కొక్క బృందం 10 మంది చొప్పున మొత్తం తిరిగాము. డ్రోన్తో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాము. వాటి యొక్క అడుగులు తప్ప ఇంకేం ఆధారాలు లేవు. వాటి కోసము చూస్తూ ఉన్నాము. తిరుగుతూ ఉన్నది, అక్కడ నుంచి వస్తున్నది కనుక మేబీ వెళ్ళిపోయి ఉండొచ్చు అనుకుంటున్నాము. ఎన్ని సంవత్సరాలు సార్ గతంలో ఎప్పుడైనా పెద్ద పులి వచ్చిన సందర్భాలు పెద్ద పులి సందర్భాలు వచ్చినాయి తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ లెపర్డ్స్ చాలా ఉంటాయి. పెద్ద పులి రావడం అనేది ఫస్ట్ టైం ఇక్కడ ఏరియాలకు. స్థానికులు భయాందోళన చెందాలన్న అవసరం లేదు, అది మోస్ట్లీ ఫారెస్ట్లో ఉంటుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఈ పశు కాపర్లు కూడా వస్తారు కదా, వాళ్ళకి పశువుల కాపర్లు ఏమన్నా వస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ఎక్కడైనా సమాచారం ఉన్నా కానీ అటవీ అధికారులకు ఇచ్చేస్తే వాళ్ళకి నష్టపరిహారము అందిస్తాము. విష ప్రయోగం కానీ ఎలాంటి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంఘాన్ అన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలన్నారు. అధికారులు జవాబుదారీగా విధులు నిర్వహించాలని సూచించారు.
సోమవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 95 ఫిర్యాదులు అందాయి. సందర్భంగా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులకు ఎండోర్స్మెంట్ చేసినట్టు తెలిపారు. సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించి పెండింగ్ ఉంచకుండా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన మాట తప్పుతోందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించారు. విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రజనీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సుమారు 8,000 కోట్లకు పైగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం 3 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు పెండింగ్ లో పెట్టిందని, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా విడుదల చేస్తోందని అనుకుంటే విద్యార్థులకు మొండి చేయి చూపుతోందన్నారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఇవ్వకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థి సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాయన్నారు. సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లకు అప్లై చేసుకుంటున్నారని చెప్పారు. సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున 3 సంవత్సరాలకు 9,000 కోట్ల వరకు పెండింగ్ లో పెట్టడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని, కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టడం శోచనీయమన్నారు. జిల్లాలలో కలెక్టర్ విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను జిందాబాద్ ఎస్ఎఫ్ఐ విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా విద్యా వ్యతిరేక విధానాలను వ్యవహరిస్తున్నది. దానిలో భాగంగానే ఈరోజు విద్యార్థులకు రావాల్సిన పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా 8,000 పైచీలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు మొరపెట్టుకుంటున్నా ఈరోజు గతంలోనే ఈరోజు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు, దాంతోపాటు ఇంజనీరింగ్ కళాశాలలు ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే పరీక్షలు నిర్వహించమని ఈరోజు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. పరీక్షలు నిర్వహించుకొని ఫలితాలు వచ్చిన తర్వాత ఈరోజు కళాశాలకు వెళ్తే విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఈరోజు విద్యార్థులపైన ఈరోజు కక్ష సాధింపు వ్యవహరిస్తున్నది? ఎందుకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు? 18 నెలల కాలంలో గత సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చినాక తర్వాత ఏ సంవత్సరంది ఆ సంవత్సరం ఈరోజు విడుదల చేస్తాం స్కాలర్షిప్ అని చెప్పారు. కానీ ఇప్పటికి సంవత్సరంన్నర 18 నెలలు గడుస్తున్నా కూడా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్రంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం లేదు. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఈరోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, కానీ ఈరోజు చదువుకున్న విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్య పోవడానికి కోసం చదువుకున్న విద్యార్థులకు ఎందుకు ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. కోట్ల రూపాయలు వాళ్ళ పెండింగ్లో ఉన్నాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిపోయింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ పెండింగ్లో పెట్టింది. ఇలా స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టడం వల్ల విద్యార్థులకు రాకపోవడం వల్ల విద్యార్థులు యాజమాన్యాల దగ్గర పోయి సర్టిఫికెట్లు అడిగితే మీ స్కాలర్షిప్లు రాలేదు, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము సర్టిఫికెట్లు మీకు ఇవ్వలేమని చెప్పేసి ఇవాళ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇవాళ ప్రైవేటు కాలేజీలు, ప్రైవేటు
డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మూసుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ప్రభుత్వం వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకు బిల్డింగ్ రెంట్లు కట్టుకోలేక లెక్చరర్ల జీతాలు ఇవ్వలేక ఇవాళ కాలేజీలు మూసుకునే పరిస్థితికి వచ్చింది. రానున్న రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వల్లనే ఇట్లాంటి సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మద్యంకు మంత్రిని నియమించింది, అట్లాగే మిగతా దానికి అన్నిటికీ ఇవాళ మంత్రులు నియమించింది. కామారెడ్డి జిల్లా చిన్న మందరెడ్డి గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. కాలిపోయిన ట్రాన్స్ఫర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 10 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ కాలిపోవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో రైతులు నిరసన చేపట్టారు. సంబంధిత ఏఈడీలకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన ట్రాన్స్ఫార్మర్ పునరుద్ధరించడంలో ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ కారణంగా తమ పంట పొలాలకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని తక్షణమే కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎమర్జెన్సీ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందని, ఈ విషయాన్ని పలుమార్లు ట్రాన్స్కో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ మొత్తం 20 ఎకరాల చిల్లర రాజు, మాది చిన్నమల్రెడ్డి గ్రామం. నేను ఒక రైతును. SS10 ట్రాన్స్ఫార్మర్ మాకు దరిదాపుగా ప్రాబ్లం బట్టి నెల కంటే ఎక్కువ అవుతుంది. పోయిన నెలలో ఒకసారి కాలిపోతే 10 రోజుల వరకు వాళ్ళు అసలు ట్రాన్స్ఫార్మర్ ఇవ్వలేదు. మళ్ళీ నేను ఏఈ గారితో మాట్లాడిన తర్వాత అసలు మాట్లాడకపోతేనేమో ఒక 1 వీక్ పడుతుందని చెప్పారు. మాట్లాడిన తర్వాత అదే రోజు వెంటనే పంపించారు. పంపించింది కూడా ఎలా పంపించారంటే చూడరు, అది మొత్తం ఉబ్బిపోయి పేలిపోయింది. అది ఎన్ని రోజులు అంటే ఒక 10 రోజులు కూడా నడవలేదు. అది 10 రోజులు నడవలేదు. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఏంటంటే మేము వరి నాటు వేసుకునే టైం, పైన ఎండలు కొడుతున్నాయి, వర్షాలు లేవు. మా సమస్యలు పట్టించుకునేటోళ్ళే లేరు అసలు. మేము పొద్దున్న నుంచి ఏఈ కాల్ చేస్తున్నాము, డిఈ కాల్ చేస్తున్నాము. ఇప్పుడు గత ఒక 15 నిమిషాల క్రితము మన ఏడీ గారు కాల్ లిఫ్ట్ చేసి సమస్యను పరిష్కరించేందుకు చూస్తాం. సమస్య పరిష్కారం అవుతుందో మాకు అర్థం కావట్లేదు. కానీ దీన్ని తొందరగా పట్టించుకొని రైతుల సమస్యను తొందరగా పరిష్కరించాలని నేను కోరుతున్నాను. టైము వరి నాట్ల టైం ఆల్రెడీ నీళ్ళు వేసుకొని కూర్చున్నాము. కొంతమంది నాట్లు వేసి ఆల్రెడీ ఎండిపోయినాయి ఆల్రెడీ. వాళ్ళు మళ్ళీ కొట్టించేసి మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి. అది కొందరు వేయలేరు, వేసినవి కూడా మొత్తం బండలాగా వారిపోయినాయి. మొత్తం అసలు ఇలాంటి అది లేదు. ఇప్పుడు మెయిన్ పశువులకు, చిన్నమల్రెడ్డి అంటేనే పశువులకు నీళ్ళు ఎట్లా పెట్టాలా, అసలు మేతలు ఎట్లా వారబెట్టుకోవాలా, అసలు మాకేం అర్థం కావట్లేదు. ఈ అధికారులు ఏమో పట్టించుకోవట్లేదు. వర్షాలు పైన లేవు, ఈ ఎండలు కొడుతున్నాయి. ఈ అధికారులు ఏమో ఇట్లా మొత్తం నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా తొందరగా సమస్యను పరిష్కారం చేయాలి. మాకు ట్రాన్స్ఫార్మర్ ఆన్ కావాలా, 24 గంటల్లో ట్రాన్స్ఫర్ ఆన్ కావాలి. లేకపోతే మూకుమ్మడిగా ఈ ట్రాన్స్ఫర్కి ఎన్ని కలెక్షన్లు ఉన్నాయో మాతో పాటు వేరే ట్రాన్స్ఫర్ వాళ్ళని కూడా తీసుకుపోయి మేము కామారెడ్డి ఏసీ సబ్స్టేషన్. మాకు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంది. ఇంతకుముందుకు 15 డేస్ క్రితం ఒకటి ఖరాబ్ అయింది. అప్పుడు తీసుకెళ్ళారు. మళ్ళీ కొత్త ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ 5 రోజులకు ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఈ ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఏమైందంటే మొత్తం ప్రాబ్లం ఉంది. పగిలిపోయింది, మొత్తం ఆయిల్ చిమ్ముతుంది. అక్కడ ఎవరన్నా ఇన్కేస్ చూసుకోకుండా పోయినా కానీ మొత్తం వేసుకున్న వాళ్ళు మొత్తం పరెలు వస్తున్నాయి నీళ్ళు లేక. మాకు కనీసం వాటర్ తాగడానికి కూడా వాటర్ లేవు. మళ్ళీ ప్లస్ ఇప్పుడు నాట్లేసిన వాళ్ళే పరెలు వాసినాయి. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్. ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును.
కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలకే పరిమితం కాదు, రైతులు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో కూలీల సంఖ్యను తగ్గించేందుకు ఓ రైతు వినూత్న ప్రయోగం చేశాడు. తన ద్విచక్ర వాహనంతో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాడు. పొలంలో దాని సహాయంతో సేద్యం చేస్తూ సాటి అన్నదాతలను ఆకర్షిస్తున్నాడు. వ్యవసాయంలో యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి, కూలీల కొరతను అధిగమించడానికి ఇవే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో యంత్రాల కోసమే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దీన్ని నివారించడానికి పలువురు రైతులు వినూత్న మార్గాలు ఎంచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం చేకూర్చే యంత్రాలు ఆశ్రయిస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామం చెందిన 2 రైతులు తమ చేనులో గుంటుక కొట్టడానికి వినూత్నంగా ఆలోచించారు. తమ బైకు వెనుక వైపు గుంటుక కట్టి చేనులో కలుపు లేకుండా తీస్తున్నారు. ఒకరు బైకు నడపగా మరొకరు వెనుక గుంటుకలు తోలడంతో సులువుగా కలుపు తొలగిపోతోంది. దీంతో రైతు తెలివిని పలువురు అభినందిస్తున్నారు. నేను మొన్న వాట్సాప్లో చూసింది అక్కడ ఏ ఊరైనా కూల్ అయితే ఎంత అవుతుంది? దీంతో కూల్ అయితే ఎంత అవుతుంది? ఏ కూల్ అయితే దీనికి సుమారు 1000 కావాలి. 1000 ఖచ్చితంగా 1000 కావాలి. ఇప్పుడు ఎంతసేపట్లో అయిపోయింది ఇది? లీటర్ పెట్రోల్ వచ్చిందా? లీటర్ కూడా ఇది ఎట్లా వచ్చింది ఆలోచన నీకు? ఈ ఆలోచన అంటే వేరే జాల చూసిన నేను యాడ్ని వేరే జాల కొట్టిరు అలా వాట్సాప్లో చూసిన దాన్ని బట్టి చేపిద్దామని చేపిస్తుంది. దాదా చెప్పిందా మొన్న వాటిని సింపుల్గా అయిపోతుంది. ఇది సంగలి అంటది కానీ కొంచెం మెత్తగా ఉంటే కొంచెం ఇంత మందం వస్తుంది. దాదా సూపర్ వస్తుంది. దాదా చెప్తా మనం ఇట్లా పడుతున్నాం కదా, వెనుక అవుతుంది ఇటు ఇరిపోతుంటాం కదా, ఇగో దీనికి తీయాలి మనం వీడికి వెళ్ళి దానికి తాగడాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అఖిలపక్ష కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4000 ఉన్న పెన్షన్ను 6000 రూపాయలు చేస్తామని చెప్పి 12 నెలలు అవుతుందన్నారు.
2,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి 35,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఈ నెల 19న నిజామాబాద్లో సభ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా రావడం జరుగుతుందన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఎన్నికల హామీలో 6 గ్యారంటీలు మరియు 420 హామీలు ఇచ్చి నిజంగా కూడా 420 లాగానే వ్యవహరిస్తుంది. సిగ్గుచేటు. చాలా అనుభవం ఉన్న నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంత తక్కువ సమయంలో ఇంత ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కూడగట్టుకున్న మొదటి ప్రభుత్వంగా తెలంగాణలో రికార్డుకి ఎక్కిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అందరూ అంటున్నారు. ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఎంత తీవ్ర అన్యాయం చేస్తున్నారంటే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు ఇంకా కన్నగారు చెప్పినట్టు 2,000 ఉన్న పెన్షన్ను 4,000 చేశారు. అది నచ్చింది. అలాగే వీళ్ళు ఒక నెలలోనే ఎలా చెప్పిందంటే రేవంత్ రెడ్డి వచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో కామారెడ్డి సభలో ప్రకటించడం జరిగింది. ఆ సభలో కూడా చెప్పడం జరిగింది, ఒక నెక్స్ట్ మంత్ తీసుకోండి మీరు 4,000 వికలాంగులకు 6,000 చేస్తున్నామని చెప్పి. ఓన్లీ ఒక నెల రోజులు ఓకే పట్టండి, మా ప్రభుత్వం వస్తుంది, ఫస్ట్ సంతకం అవే పెడతా, ఫస్ట్ అవే చేస్తా అని చెప్పి అంత ఆర్భాటంగా చెప్పి ఈరోజు సిగ్గులో మనం అందరం కూడా ఈరోజు గెలవాల్సిన పరిస్థితి తీసుకొచ్చి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ పోరాడుతుంటే కూడా తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ పక్షాన మేమందరం తప్పకుండా ఇందాక అన్నగా చెప్పినట్టు మేమందరం మా వంతు పాత్ర వహిస్తాము. ఈ ఖచ్చితంగా ఈ సాధించే వరకు కూడా వికలాంగుల యొక్క వాళ్ళకు ఆర్టీసీలో వాళ్ళ ప్రయాణానికి వాళ్ళకు పర్సంటేజ్ కావచ్చు, అలాగే ఉద్యోగాల్లో మరియు అవుట్సోర్సింగ్ లో అన్నింటిలో కూడా వాళ్ళకి సంబంధించిన పర్సంటేజ్ల ప్రకారం తప్పకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. మరియు వాళ్ళకు ట్రస్ట్ ఏర్పాటు చేసి శాశ్వత కాలంలో రాబోయే రోజుల్లో కూడా వాళ్ళకి మేము ఉన్నాము, ప్రభుత్వం ఉంది, మేమున్న మనకు ధీమా ఉండేటట్టు ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేయాలని మేము ఈ సభ పక్షాన అందరికీ మీ అందరి తరఫున మరియు మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చే నెల 13వ తారీఖున మహాగర్జన ప్రపంచం చూసే విధంగా చేయబోతున్నాము. దీనికి కూడా ఈ అఖిలపక్షాలందరూ కూడా సహకరించి మా తోటి ఉన్న వికలాంగులు ఆ అక్కని మరి అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి కదా అని చెప్పి నన్ను ఈరోజు బయటకు తీసుకొచ్చి ఈరోజు నేను 4 గోడల మధ్యలో ఉన్న సుజాతని ఈరోజు ప్రపంచానికే తెలియజేసిందంటే ఇది కృష్ణమాదిగా పెట్టిన ఉద్యమం వల్లనే నేను ఈరోజు ప్రపంచానికి తెలిసిపోయింది. కాబట్టి ఆ రోజు 70,000 రూపాయల పెన్షను ఈరోజు 4,000 రూపాయల దాకా చేశాడు అంటే ఇది కృష్ణమాదిగా తెచ్చిన ఉద్యమం ద్వారానే ఈరోజు మేము 4,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నాము. అంటే చూడండి, ఆ రోజు మేము బషీర్బాగ్లో లక్షలాది మందితో ఒక మీటింగ్ పెట్టి మేము మీటింగ్ చేస్తే వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.